టైటిల్ పెట్టింది. ఇదేంటంటే ఈ సినిమా ఇప్పుడు అంటే రాజీవ్ గారి కోసం ఆడాలి, మా నాన్నగారు టైటిల్ పెట్టాం కాబట్టి ఇంకా బాగా ఆడాలని చాలా కష్టపడ్డామని డిస్కషన్ కూడా జరిగిందండి. రవి గారు, నేను అందరు కూర్చుని ఒక పెద్ద సినిమా ఆ టైటిల్ పెడుతున్నాం, పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా టైటిల్ పెడుతున్నాం, సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అని అనుకున్నామండి. సో బట్ డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గదండి. సో డెఫినెట్గా పేరును కాపాడతాం, నాన్నగారి పేరును కాపాడతాం, ఆ టైటిల్ని కాపాడతాం. టీజర్ వరకు చూస్తే పెళ్లి కాని ప్రసాద్, పెళ్లి కోసం అనే ఉంది. ఇలాంటి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాలు కూడా చూసాం. దీంట్లో కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు? డైరెక్టర్ గానే కానీ మీరు కానీ చెప్పచ్చు. అంటే కొత్తగా చూపించడానికి అండి, ఇప్పుడు జనరల్గా పెళ్లికాని ప్రసాద్లో నేను బ్యాంక్లో పనిచేస్తుంటాడు, కానీ వీడు పనిచేసే చోట మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు. వీడందరూ పెళ్ళిళ్ళు చేస్తుంటాడు కానీ వీడికి పెళ్ళిళ్ళు అవ్వవు. సో దాంట్లో వచ్చే ఫన్ అండి. సో అది ఇప్పుడు నేను దీని గురించి ఇంకా కొత్తగా ఏం చెప్పలేను, ఎందుకంటే రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు ఇంకా దాని ముందు ఇంకా చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి, అప్పుడు మాట్లాడతాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ నరేష్ గారు. చెప్పండి సార్. అయితే మీ సినిమాలన్నీ, ఈ 3 సినిమాలకు ముందు వచ్చిన సినిమాలని కూడా యువర్ నోన్ ఫర్ స్లాప్ స్టిక్ కామెడీ. ఎక్కువ సార్లు సిచ్యువేషనల్ కామెడీ మీరు చేసిన కొన్ని సినిమాల్లో కొన్ని వర్కౌట్ కూడా కాలేదు, స్లాప్ స్టిక్ కామెడీ ఎక్కువ వర్కౌట్ అయింది. సడన్లీ ఇఫ్ యూర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ టు డూ సిచ్యువేషనల్ కామెడీ, వాట్ చేంజెస్ యూ బ్రాట్ ఇన్? ఎందుకంటే కోవిడ్ తర్వాత మీరు చాలా తెలుసుకున్నారు, ప్రీవియస్ రిజల్ట్స్ వల్ల చాలా తెలుసుకున్నారు. ఈ 3 సినిమాల్లో కొత్త ఇమేజ్ కూడా వచ్చింది కదా, ఒక సీరియస్ ఇమేజ్ కూడా వచ్చింది. సో షుడ్ హ్యావ్ బాట్ ఇన్ సమ్ చేంజెస్ ఏదన్నా? అంటే అదేనండి, ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్యారడీస్. స్పూపులు ఇదివరకు ఒకప్పుడు చూసేవారండి, ఒక చిన్న సీన్లు పెట్టినా ఇప్పుడు చూడట్లేదండి. అండ్ మీరు అన్నట్టు ద రైటింగ్ హ్యాస్ టు బి, అంటే ఆ రైటింగే నవ్వు రావాలి కానండి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టో లేకపోతే డబుల్ మీనింగ్ చేయకుండా అలాంటి ఎలాంటి అర్థాలు రాకుండా చేయటం చాలా కష్టం అండి. అంటే నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటేనండి, అంటే కథలో కామెడీ ఉండాలండి. అందుకోసం ఇప్పుడు నేను ఇప్పుడు 4 నిమిషాలు అయిపోయింది, ఒక సీరియస్ సీన్ అయిపోయింది.